లేకుండా చూడు లేకుండా చూడు తొట్టి గడుపు లేకుండా చూడు లేకుండా చూడు పొట్టునాసుడు లేకుండా చూడు లేకుండా చూడు దానికి అంటుడు గలుపు లేకుండా చూడు లేకుండా చూడు తొడాల బాబు లేకుండా చూడు లేకుండా చూడు ఆవు సారుళ్ళు లేకుండా చూడు లేకుండా చూడు ఆవు సారుళ్ళు లేకుండా చూడు సింది మల్లయ్య కాకుడిగాళ్ళు లేకుండా చూడు లేకుండా చూడు ఎదురు విక్కలు లేకుండా చూడు చిన్ని మల్లయ్య ఎదురుగా ఎగరమాలు లేకుండా చూడు లేకుండా చూడు గుత్తులు తట్టు లేకుండా చూడు చిన్ని మల్లయ్య గుడ్డెల బాధము లేకుండా చూడు లేకుండా చూడు ఆ గుడ్డెల బాధము లేకుండా చూడు లేకుండా చూడు అరే హరికాలి చూడు లేకుండా చూడు లేకుండా చూడు నిత్యనాసుడు లేకుండా చూడు లేకుండా చూడు 20 తమ్ముడ రాయి తమ్ముడో చిన్ని మల్లయ్య 20 తమ్ముడ రాయి తమ్ముడా చిన్ని మల్లయ్య మల్లయ్య పెళ్ళవు లేకుండా చూడు లేకుండా చూడు మల్లయ్య పెళ్ళి కాకుండా చూడు కాకుండా చూడు కాకుండా చూడు కాకుండా చూడు తమ్ముడా మల్లికార్జున స్వామి ఇటువంటి పిల్లలు చూసుకొని కనుక 62 అష్టోగ్రాల 33 కిలో లక్షణాలు 33 మంచి లక్షణాలు తమ్ముడా మల్లయ్య పూర్వజన్మలు సుకృతం అంటారు పూజ పూర్వజన్మలు చేసిన పుణ్యాలు అంటారు మరి అట్టమని అత్తమామని అలాగే చూసుకోవాలి వద్దున మంటలలో అలాగా చూసుకోవాలి తల్లిదండ్రులను అత్తమ అటువంటి కనుక అత్తమామని తల్లిదండ్రులు అక్కడ చూసుకోవాలి మల్లయ్య నిద్రమాడున్న పిల్లలు పెళ్లి చేసుకుంటే బరువెత్తుకుంటే పక్కన మండి సొనగాయలు అవి బరువు కిందెత్తేసి అటువంటి కంపమయ్యదు తమ్మి సిప్పిరెంటికలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమైతుందంటివా సిప్పిరెంటికలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దువ్వకతో దూతది అద్దరం కాడ చుట్టది 12 పిన్నిసిలు తెస్తుంది ఇక్కడ 1/2 డజన్ అక్కడ 1/2 డజన్ పెడుతుంది ఇక బయటికి వెళ్లే వరకల్లా ఆ గాలి ఈ గాలి వచ్చి అమ్మాయి మీద పడే వరకల్లా పోతాడు కమలు లొట కొట్టుకుంటుంటాయి అప్పుడు ఏమంటారు అత్తమామ దీని అత్తకు సిగ్గు లేకుండా వచ్చిన ఆయనతో నూనెచ్చి దూకోమంటే అని చెప్పి అత్తకు మాటలు వస్తాయి తమ్మి ముల్లిసిగున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ముచ్చట చాలా ఎక్కువ ఉంటదిరా ఏమంటదంటే ముల్లిసిగున్న అమ్మాయి ఏమంటది ముచ్చట చాలా పెడుతుంది జోలి అంటే జోల కడుతుంది ఇక మొగోడు వచ్చే వరకల్లా డ్యూటీకి వచ్చే వరకల్లో లేదా బాయికాయికి వచ్చే వరకల్లో ఇక ఏదో పంచ జోలి మీదనే ఉంటది ఎక్కడ బాయ్ మా భార్య అని చెప్పి 4 ఇళ్ళు చూసే వరకల్లా 3 ఇళ్ళ కడ జోలి పెడుతుంటది పెట్టే వరకల్లని ఇంటి మరి పొయ్యి కింద మంటే లేదు పొయ్యి మీద ఎసరే లేదు ఏమిటే ఈడ కూర్చున్నావు అంటే అయ్యో ఆగరాదయ్య వస్తున్నావు అంటది మొగోనికి ఆకలి అవుతుంది అప్పుడు ఊకుంటాడా సిగ అమ్మాయి ఉన్నది సిగ ఎంటికలే మూరడంత అమ్మాయికి ఉన్న జానడి ఎంటికలు మూరడంత సగరం వేస్తుంది ఈ ఇంత పని మీద ఉన్నావని చెప్పి కోపం వచ్చి మగవాడు సిగ అందుకుంటాడు సిగ సినిమా చేతులు వచ్చి పడుతుంది కొట్టకుందుకే మందిళ్ళలో మొత్తుకుంటుంది కొట్టనే నమ్మకాడు పింతోడు కాల లంగకొడికి ఎప్పుడు చూసినా నన్ను కంట పెట్టి పంట తీస్తున్నావు అని చెప్పి పెద్దలు అల్లరి లొల్లి గొల్లి అవుతుంది తమ్ముడా మల్లయ్య మరి పాపండసుడి పిల్లల పెళ్లి చేసుకున్న తమ్ముడా మల్లయ్య వస్తనే మామని మింగి నీళ్ళు తాగుతా తమ్ముడా మల్లయ్య పోయి పిల్లకు పిల్లగానికి బొట్టు పెట్టే వరకలా 5వ నాడు ఏం లేదు 6వ నాడు ఏం లేదు 21 రోజు వరకల కథ మామ తుడుగు మట్టి పాలకెత్తాడు మామ గండం అంటారు అంటే ఆడపిల్లకు ఉండేటి 66 అష్టోగ్రాలు ఇటువంటి కీడు లక్షణాలు ఉంటాయి మరి అదే విధంగా మరి పెడతల సైడ్ ఉంటే పెద్ద బావ గండం పెద్ద బావ ఏ రకంగానో ఏ రోగంతో ఏ నొప్పితో పోతాడు ఇక మరి మిట్ట నొసలు ఉంటే కూర ఆడికి పెట్టినట్టు ఉంటది ఆడసిరికి అందం కొట్టదు కంటి బొమ్మలు కలిసి ఉంటే పెళ్లిళ్ళ కయ్యం పుడుతుంది పెళ్లిళ్ళ కయ్యం పుట్టింది అనుకో పొడుగునా కరకరనే కటకట పొదిలు పువ్వు వేసినట్టు ఇడాకుల అవుతుంది ఇడాకుల పంచాయతీ అవుతుంది తమ్ముడా కంట మిల్లున్న పిల్లల పెళ్లి చేసుకునే తమ్ముడా మల్లయ్య ఇక ఏదన్నా వంకున్న అమ్మాయికి ఇగరం చాలా ఎక్కువ ఉంటది సంసారం మీద పొద్దుగా లేచి దబదా బాని పొయ్యి మీద అలికి పొయ్యి మీద ఎసరు పెట్టి ఉప్పులు పెట్టుకొని ధనమని అన్నం వండుకొని ఇంత సైతి కట్టుకొని 3 బాటలు కట్టుకొచ్చి తూర్పు పొక్కన మళ్ళీ చూస్తుంది
అప్పుడు 9 గంటల సమయం అవుతుంది. 9 గంటల సమయం కాగానే సూర్యకిరణాలు వచ్చి అమ్మాయికి మెల్లకన్నుకు తలుతాయి. పటా పటా పట కన్ను కొడుతుంటది. ఇక అందరూ వయసుతుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది నన్ను చూసి కన్ను కొట్టిందంటారు తమ్ముడా మల్లయ్య. ఇక అంతేకాకుండా ఈయనకి నీళ్ళు రాగా నిద్రపోడు, ఇంటికి రాడు, అసలే రాడిగా. ఇక కూలిపోతే ఈడిపోతే ఆ కూలిపోతే ఊపరి కూలిపోతే అనుకుంటే ఎంకంగా తిరుగుకుంటూ పోతాడు, ఇంటికి రాడా. వారం రోజుల వరకు సన్నగా సున్నంలో పుల్లూరు అవుతారా, పడుసు పిల్లగల కీడు మంచిగుండ తమ్మి తమ్ముడా మల్లయ్య. బుర్రము కూడా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పొద్దుగా లేస్తే తప్పకుండా యువతలు దాన్ని కూడా సున్నం మంచిగుండా, అవతలలో కూడా సున్నం పాడైపోవాలి. ఎందుకంటే నలకపోక తెచ్చుకుంటే నశం చేసుకుంటది, పరపరాన్ని అలసేద్ర నలుస్తుంది, ఈ ముక్కులు ఇంత వీడుస్తుంది, ఈ ముక్కులు ఇంత వీడుస్తుంది. ఇక పంతం గేట్ కాడ టోల్ గేట్ కాడ ఎట్లా ఆగుతాయి బస్సులు, ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. 5 నిమిషాల వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. జామ్ కాగానే అని తీసినప్పుడల్లా కాపిస్తాడు. ఈ గోడంతా పాడైతుంది, ఈ గోడ పాడైతుంది, సింగులు పాడు, పొంగు పాడు, పొద్దుముఖంగా మొదలకి అన్నం పెడతాడు. ఇక చూసుకో ఇప్పుడు ఆడ వంటల మాస్టర్ వంట వస్తుంది, అంతకన్నా కమ్మడి వాసన పడుతుంది, అట్లుంటది గరం మసాలా వాసన. ఇక సిర్ర మీద ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇటువంటి దావత్ చేస్తాం. ఇక చాలా ఎక్కువ ఉంటది కదా, ఆమె ఓ బకెట్ అందుకుంటది, కూర ఎత్తనా చార పోతున్నా పువ్వు ఎత్తనా అనుకుంటూ వస్తుంటది. ఆ అవ్వ కూర ఎక్కతలేని అవ్వ సొల్లు కంచంలో పడుతుంది. ఇసొంటి పిల్లని తెచ్చిందా, సీనయ్యకి ఏమైనా బుద్ధిందా జ్ఞానం ఉందా, జ్యోతికి ఏమైనా బుద్ధిందా జ్ఞానం ఉందా, కొడుకు పెద్దగా అయ్యండి, కోడలు వచ్చేపాటిగా అయ్యండి. ఇక గిడ్డోటి పిల్లని తెస్తా ఆడుల్లా అని చెప్పి ఇక వచ్చిన చుట్టాలందరూ ఈయన మీదనే. ఇక ఏడు దొరకలేదు ఆ జ్యోతికి, పోయి చూసినప్పుడు శుభవేది ఉందా మంచి వేది ఉందా, ఇక ఇట్లాంటి లక్షణాల పిల్లని తీసుకొచ్చుకోవాలి. పిల్లగానికి ఏమైంది, మేకతో కొలు మంచిగా ఉండు, మేకతో కొలు మంచిగా ఉండు, గటువంటి పిల్లగానికి గిటువంటి పిల్లని తెస్తారు అని చెప్పి నలుగురు నానా తిల్లు అనుకుంటారు. ఇక కులానికి ఎంగిలి కాస్తారా, మంచిగా ఉండదు. ఇది ఎత్తువల్లు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రేమగల్ల పిల్లం దగ్గర లేవాడు మాట్లాడింది అనుకో, ఇక చిన్న పూషాల పెద్ద పూషాల కాడతల ముసురు వెక్కి ముఖం మీద పడుతుంది, తుప్పిళ్ళని మీద పడతాయి. ఇక ఎగారు సబ్బెట్టకున్నా పర్వాలేదు, తుడుచుకుంటే ముఖం సబ్బెట్టకున్నా మంచిగా శుభ్రం అవుతుంది, శుభ్రం అవుతుంది. ఇక సిర్ర మీద ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పొద్దుగాల పెట్టక ఎప్పుడన్నా పెట్టుకోక ఎప్పుడన్నా పంచాయతీ పెట్టుకుందనుకో, 5 మాసాల గర్భవతి అని నీ కడుపు కాలగదంటే తెల్లార వరకల్లా అపారసనే. ఇక డాక్టర్ అవసరం లేదు, కట్టెలు అవసరం లేదు, పచ్చి కూడా రగ్గుతో తల్లినట్టే. వినవా, అటువంటి పనులు అవుతాయి. మరి 4 మచ్చున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అట్లా, పొయ్యబెడన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమైతే చెప్పనా, ఇటువంటి లలిత నల్లబూసల గొలుసు, పెద్ద గొలుసు, పుస్తల తాడు, ఇంకేమన్నా తాడు, ఆ తాడు ఈ తాడు వేసుకునే వరకల్లా సిలికోయ తలిగించినట్టుంటాయి. ఆర్షినికి అందం కొట్టదు. ఎత్తుగా భుజాలన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక దండం మీద రైకకి దాడి వస్తుంది, ఈపుల రైక పట్టుకుని మలుగుతుంది. ఎట్లా మలుగుతుంది అంటావు, వెనకడ సేదవాయి మీద బోరింగ్ కాడ బిందెలు పట్టుకొని ఆ బిందెలు ఏపట్టుకుందాం మన వరకల్లా ఎత్తు భుజాలాయే. ఇప్పుడేం పిట్టి జాకెట్లు పుట్టుకున్న లేవట్టింది అనుకో, నడుపుల రైక పర్రు అని పక్కన వెళ్ళిపోతుంది. ఇక నీకేమో మల్లయ్య ఓరు మలిగా నీకేమో లాసు, దాని జోలికి మేరోనికేమో లాభం. ఇక ఈ జాకెట్లు ఒకటొకటి తక్కువ అవుతుందా, ఒకటొకటి 5,000 6,000 10,000 జాకెట్లు కూడా వర్క్ జాకెట్లు ఎంత అవుతుందో ఖర్చు సంసారం చేస్తే తెలవాలి. దెబ్బల సుడున్న అమ్మాయిని పెళ్లి చేసే తమ్ముడా మల్లయ్య, లేదనుకుంటే 24 గంటల వరకల్లా ఒక్క దెబ్బన్న కొట్టి చూడాలి మనము. ఇలా పుట్టుకున్న మగోడు మరిసిపోయి కొట్టలేదు అనుకో, తెల్లారి వరకల్లా ఏ సమితోడు పంచాయతీ పెట్టుకుందామని చూస్తుంది, ఏ సమితోడు పంచాయతీ పెట్టుకుందామని చూస్తుంది. ఇక దానికి ఎక్కడేం పంచాయతీ లేకపోతే ఆకి ఊపితే ఏం చేస్తుంది, ఈ పొరకు ఇట్లా ఉంటది, ఇట్లా అనే వరకు ఆవుతలో నాకిట్లా పడుతుంది. ఏమే రజముండా నువ్వు ఇంటికి ఎదురుపుతున్నావు, నా ఇల్లు పాడు కావాలని ఇల్లు చల్లకుండా అన్నా అని చెప్పి కయ్యానికి కాలు దిగుతుంది. రాజా సమితి జోరు తడాక చూసుకుందాం దా అని చెప్పి ఇక పంచాయతీ మోపు అవుతుంది. పంచాయతీ మోపు కాగానే ఇద్దరు చుట్టూ పట్టుకొని కొట్లాడుకుంటారు మొగడు చివరికల్లా. లేదో పంచాయతీ తెస్తుంది, రోజు పంచాయతీ తెస్తుంది అని చెప్పి మొగడు రాను ఒకటి రాండు గుద్దా, అబ్బా నా ఈప దూప చల్లారిది నా రామగడు నీకు అన్నం పెడతాండ తమ్ముడు మల్లయ్య. అప్పుడు ఒక దెబ్బ కొట్టగానే పొయ్యి మీద పెంక పెట్టి
ఇక కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి కోడిగుడ్డు ఉడకబెట్టి మంచిగా కూర వండి పెడుతుంది అప్పుడు తమ్మి మరి దెబ్బలు ఎత్తుగా చేతులు కూడా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది కుమారుండిది కూర్చోలేకుండా నోత మహిళకు దిగినకుండా అక్కాడికలలో వినకుండా అన్నదారిని నొక్కనకుండా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు అనుకో ఇంకా ఆమెకన్నా చిన్నవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు అనుకో చూసిన భయపడరు బాగా తింటే నిమ్మడంగా కాలేజీకి పోతాయి ఇంటికాడికి వచ్చేయాలి మంచిగా చల్లటి ఫ్యాన్ వేసుకొని పంతాయి నాకే వచ్చినది ఈ సంసారానికి అని చెప్పి ఓ చేత బిందె ఓ చేత కుండ వెనకటి మొగురాలు ఇల్లు కట్టేది మొగురాలు ఇల్లు ఉన్నాయి ఇప్పుడు అన్ని కూలగొట్ట చెత్తపోయ్యా స్లాబులు ఇక వెనకటి కాలంలో ఈ సంసారానికి ఉప్పు అని చెప్పి కుండని ఇట్లా తిప్పుడు తిప్పే వరకల్లా కుట పుట్టుక్కు అని 12 బచ్చలు అవుతుంది ఇంట్లో అత్త ఊకుంటదా ఓముండ కదని నా మామ ఇచ్చిందే నా అత్త ఇచ్చిందే నా అత్త ఇచ్చిన మా ఆయన కుండ దొరుకుతుందా మనం కలిసిన మంచి దొరుకుతాడా నీ అమ్మ కడుపు నీ తోడుగా నా పారడ పడ్డావు నా కొడుకు తలగా పడ్డామని చెప్పి అత్త వచ్చి